హాయ్, దిస్ ఈస్ ఎస్కే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం అమెజాన్ నుండి అయితే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం. అది వచ్చి ఒక కెమెరా అనమాట. DJI వాళ్ళది యాక్షన్ 2. ఈరోజు అయితే ఈ కెమెరాని రివ్యూ అయితే చూద్దాం. ఎలా ఉంటుంది, ఏమి క్లారిటీ ఎలా వస్తుంది, ప్రతి ఒక్కటి అయితే మనం ఈరోజు చెక్ చేసి దాని రివ్యూ చేద్దాం. దాని తర్వాత దీంతోపాటు మోటో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. టెస్ట్ చేద్దాం ఈ కెమెరాతో. మనమైతే ఫస్ట్ యాక్షన్ కెమెరాతో పాటు ఈ స్టాండ్ కూడా అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. జస్ట్ మొబైల్ దగ్గర ట్రైప్యాడ్ లేదనేసి మొబైల్ పెట్టుకోవడానికి, వీడియోస్ తీయడానికి ఇదైతే తీసుకున్నాను లోకల్లో. అండ్ ఇదైతే DJI యాక్షన్ 2 అనమాట. కెమెరాతో పాటు పైన కేసింగ్ కూడా వాళ్ళు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అండ్ SD కార్డు కూడా అయితే తీసుకున్నాం 128 GB. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి మొత్తం చూద్దాం దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు అనేసి. ఇదైతే 2 స్టిక్ చేశారనమాట, అందుకని ఓపెన్ చేస్తున్నాం. అదైతే కేసు. ఇది వచ్చేసి యాక్షన్ కెమెరా విత్ బ్యాటరీ మాడ్యూల్ 2 అయితే దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. బిల్ అయితే కూడా దీంట్లోనే పెట్టించారు. ఒరిజినల్ ప్రైస్ దీంట్లో 40,000 చూపిస్తుంది. రియాలిటీలో అంత లేదులేండి, అమెజాన్లో చాలా తక్కువ ఉంది. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. DJI యాక్షన్ 2 ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఇచ్చారో. కెమెరాతో పాటు ఒక బుక్ అయితే ఇచ్చారు, గైడెన్స్ ఈ బుక్. అండ్ వచ్చేసి ఒక నోట్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ కెమెరా సైడ్ చూసుకుంటే ఇది బాక్స్లో వచ్చేసి ఎలా యూజ్ చేయాలి, ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇచ్చాడు. దీంట్లో ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఇచ్చాడు. USB కేబుల్ చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు. అండ్ మ్యాగ్నెటిక్ కేసు అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ అయితే కెమెరా ఓపెన్ చేసి చూద్దాం అది ఎలా ఉంది ఏమనేసి. అన్నీ పక్కన పెట్టేసి ఇది వచ్చేసి కేస్ అనమాట. ఇది వచ్చి కెమెరా. ఈ కెమెరాలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏమంటే SD కార్డ్ లేకుండా కూడా 32 GB వరకు స్టోరేజ్ అయితే రికార్డ్ చేయగలదు అనమాట. ఈ కెమెరాకి కవర్ తీస్తుంటే చాలా హ్యాపీనెస్ అలా ఇలా ఉండదు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఏరా ఛార్జింగ్ లేదా? ఓకే. లాంగ్వేజ్ అడుగుతుంది. 5 times స్క్రిప్ట్స్ టు రిమైనింగ్. ఓకే. యాప్ డౌన్లోడ్ చేసుకోకముందు 5 times మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలం. ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా యాప్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాతే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. అలా పెట్టాడు సిస్టమ్. ఇంకా సెట్టింగ్స్ చూసుకుంటే ప్రో వర్షన్ ఉంది, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, SD కార్డు, కెమెరా లాక్ సెట్టింగ్స్. కేస్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా ఇచ్చాడు. మ్యాగ్నెటిక్ అంతా టైప్ అంతా. SD కార్డ్ చూడండి, 32లో 23 GB మాత్రం దానికి ఇన్బిల్డ్గా స్టోరేజ్ రికార్డ్ చేసుకోగలము. క్లారిటీ అయితే బాగుందబ్బా వీడియోస్ తీయడానికి. పైన ఉన్న ఒక బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాటరీ మాడ్యూల్ అనమాట. ఇది కొంచెం ఎక్స్ట్రా బ్యాటరీ సపోర్ట్ అయితే ఇస్తుంది. దాంతోపాటు దానికి SD కార్డ్ ఆప్షన్ కూడా వస్తుంది. కాబట్టి SD కార్డ్ వేసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ స్టోరేజ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. చూసారా మ్యాగ్నెట్ టైప్, అసలు జస్ట్ దాని దగ్గరికి తీసుకురాగానే అట్రాక్ట్ అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ పెడితే రిపెల్ అవుతుంది. అసలు ఇది తీసుకోవట్లేదు. చూడండి, అప్డేటింగ్ బ్యాటరీ మాడ్యూల్. క్లారిటీ అయితే బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం లాస్ట్లో ఎలా వస్తుంది ఏమనేసి. ఇది వచ్చేసి ట్యాగ్ టైప్ అనమాట. నెక్ బ్యాండ్ లాగా మెల్ల వేసుకొని ఆ కెమెరాని ఆ మ్యాగ్నెట్కి అటాచ్ చేసి ఆటోమేటిక్గా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. దాన్ని బట్టి వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మౌంట్ అనమాట. ఇలాంటి ఎక్కడైనా హెల్మెట్కి కానీ ఎక్కడైనా ప్లేస్ చేయడానికి మౌంట్ అయితే కావాలి కదా, అది వచ్చి మ్యాగ్నెట్ టైప్. ఇది కూడా జస్ట్ దాని దగ్గర తీసుకుని ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, జస్ట్ ఇది రిపెల్ అవుతుంది. తిప్పించి పెడితే ఆటోమేటిక్గా అటాచ్ అయిపోయింది. ఎంత షేక్ చేసినా ఏం చేసినా అది అయితే ఊడదు. అసలు మ్యాగ్నెట్ కాబట్టి అసలు కిందికి రాదు, ఎందుకంటే స్టిప్స్ ఉన్నాయి సైడ్, గట్టిగా క్లిప్స్తో పట్టుకుంటుంది. SD కార్డ్ అయితే ఇంకా వేయలేదు. SD కార్డ్ వేసి స్టోరేజ్ ఒకసారి చెక్ చేసుకొని ఇది చేద్దాం. నేను శాండిస్క్ వారి అల్ట్రా SD కార్డ్ అయితే తీసుకున్నాను, 128 GB. ఇది వచ్చేసి ఇక్కడ స్క్రీన్కి కింద సైడే ఉంటుంది అనమాట ప్లేస్ చేయడానికి ఆప్షన్. అక్కడ ప్లేస్ చేసి చేసిన వెంటనే ఏమంటే ఫార్మాట్ అయితే చేయాలంట.
అది వేరే అన్న చెప్పారు. నేను ఎస్డి కార్డ్ వేయగానే ఫార్మాట్ అయితే చేసేసాను. అలా చేస్తే కొంచెం ఏదైనా దాంట్లో యాంటీవైరస్ ఏదైనా ఉన్నా కూడా మొత్తం అయితే ఇది అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి దానికి కేసింగ్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఇచ్చారని. ఒకే ప్యాకింగ్లో అయితే ఇచ్చేసారు, టాప్కి కింద బాటమ్కి రెండిటికి. చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయండి. ఇది ఫార్మాట్ అవ్వట్లేదే, మళ్ళీ అవుతుందిలే. ఇది కూడా మ్యాగ్నెట్ టైపే ఇచ్చారనమాట కేస్ కూడా. ఇప్పుడు ఓపెన్ చేసి ఫస్ట్ దాంట్లో ప్లేస్ చేద్దాం. దాంట్లోకి అన్నీ సపరేట్ చేసేసి అది తీసుకొని, అంటే ఫస్ట్ కదా తెలియడం అది ఎలా వేయాలి అని, అందుకే రివర్స్లో పెట్టేస్తున్నా. మళ్ళీ తీసి జస్ట్ మళ్ళీ ఆపోజిట్లో జస్ట్ ఊరికే అట్లా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. అంతే, సెట్ అయిపోయింది. అది కూడా లోపల మ్యాగ్నెటిక్ టైపు. చెక్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇది వచ్చేసి యూఎస్బి కేబుల్ అనమాట, టైప్ సి మ్యాగ్నెట్. అది జస్ట్ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. అది వచ్చేసి ఆ మెల్లో ట్యాగ్ వేసుకోవడానికి దానికి ఇచ్చిన మ్యాగ్నెట్ అది. అది వచ్చి బ్యాటరీ మోడల్. ఇప్పుడు ఇదైతే ట్యాగ్ జస్ట్ అటాచ్ చేసి చూడడానికి అయితే నేను చెక్ చేస్తున్నా. వచ్చేసి దానికైతే అవుతుంది కానీ అది అసలు పడిపోతుందేమో అని భయంగా ఉంది, అందుకే పక్కన పెట్టేసా. ఇంకొచ్చేసి మాడ్యూల్కి అయితే ఇది కేసు అయితే వేసేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది వేయడానికి అసలు. ఓకే, కొంచెం కష్టం. ఎస్, అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడైతే దాన్ని అయితే అటాచ్ చేసేసి చూద్దాం. మొత్తం అయితే కేసు అయితే అన్నీ వేసేసాము. అన్నీ పక్కన పెట్టుకొని జస్ట్ ఇంకా మా మమ్మీ దగ్గర పిలిచి, మా మమ్మీ దగ్గర అయితే దాన్ని అయితే ఆన్ చేయించాను అనమాట. మా మమ్మీకి తెలియదు కాబట్టి కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను, ఆ బటన్ ప్రెస్ చేయమని. ఆన్ చేసింది. ఇంకా అది స్కిప్ వస్తుంది కాబట్టి ఆ స్కిప్ రిమైనింగ్ అనే ఆప్షన్ అది చూపించి దాన్ని ఆన్ చేయమన్నాను. ఇంకా మా మమ్మీ దగ్గర అయితే ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేయించేసాను. ఈ కెమెరా నాకు బాగా నచ్చింది, స్టెబిలైజేషన్ అనమాట. ఎంత షేక్ చేస్తున్నా అసలు దాంట్లో అసలు షేక్ అవుతున్నట్లు అసలు తెలియడం లేదు. ఇప్పుడు మొబైల్ ఎంత షేక్ చేస్తున్నా అది ఒకసారి కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోలో చూడండి. అసలు మ్యాక్సిమం అసలు ఎవరికి ఇది కాదనమాట, షేక్ చేసినట్టు తెలియదు అంత బాగుంది. ఈ కెమెరాలో వైడ్ యాంగిల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇది మామూలుగా స్కూటీ డ్రైవ్ చేస్తూ జస్ట్ ఒక వీడియో చూద్దాం ఎలా వస్తుందని అయితే రికార్డ్ చేస్తాను. మొబైల్ కన్నా చాలా బాగా అయితే వచ్చింది నాకు క్లారిటీ అనేది మాత్రం.